మీ పేరు? లక్ష్మీ తిరుపతమ్మ. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? నారా లోకేష్ ఎలా పనిచేస్తున్నారు మీ ఎమ్మెల్యే? చాలా బాగా పనిచేస్తున్నారు. మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. సో బాగానే పనిచేస్తున్నారు. చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆయన్ని 2 సెల్ఫీలు కూడా దిగాం. కలిపి దిగే ఛాన్స్ కూడా ఉందా? ఉన్నాయి, ఎందుకు లేవు. ఎట్లా ఉంటాడు ఆయన? ఆయన అంటే ముఖ్యమంత్రి కొడుకు కదా, ఇట్లా ఏమైనా ఉంటుందా? కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో? అంతా ఏమి ఉండదు, ఈగో అలాంటి ఏమి ఉండదు, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు. సెల్ఫీ దిగేటప్పుడు ఏమైనా మాట్లాడారా? అమ్మా ఏం చదువుతున్నారు అని అడిగాము, చదివే చెప్పాము, బాగున్నాం సార్ అన్నాం. మీరు లోకేష్ గారు మమ్మల్ని ఏ విధంగా అడుగుతారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు లేదు, అస్సలు మేము చూస్తామని కూడా అనుకోలేదు. బాగా పనిచేస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీ కాన్స్టిట్యూన్సీ లో? మీ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మీ అమ్మ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఏమనుకుంటున్నారు? బాగా చేస్తున్నారని అనుకున్నాను. ఎవరు నారా లోకేష్. ఇట్లా చేస్తున్నారు నారా లోకేష్ గారు? బాగా చేస్తున్నారు. సో మీకు అంతా బాగా చేస్తారు అనుకుంటున్నారా ఎడ్యుకేషన్ పరంగా? చేస్తున్నారు బాగా. మరి నీ పేరు? లక్ష్మి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? నారా లోకేష్. నీకు కూడా నారా లోకేషేనా? మీరంతా మంగళగిరినా? ఓకే, ఎలా ఉంది లోకేష్ గారు వర్కింగ్? చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరు తెలుసా మీకు? ఆయనకి ఈయనకి ఏమైనా తేడా చూస్తున్నారు? అతను ఇంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనే బాగుంది. బాబా మీ పేరు? నా పేరు ఈశ్వర్. ఏం చేస్తుంటారండి? నేను టాబీ మేస్తాను. పనులు ఉంటున్నాయండి మీకు? మా నెంబర్ 1. అంటే ఇంత ముందు భవన నిర్మాణ కార్మికులకి పనులు దొరకట్లేదు అనేవాళ్ళు కదా. ఇప్పుడైతే మాకు ఇబ్బంది లేదు. మాకు 1500 తీసుకొస్తుంది, 2000కి వస్తుంది. మాకు చేపించుకున్న వాళ్ళు అందరూ పనులు చేపించుకున్నారు. మీ బోటోళ్ళు మా బోట నా బోటోళ్ళు కూడా పనులు చేపించుకున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదు. ముందు ఎట్లా ఉండేదండి ఇసుక పరిస్థితి ఏంటి? ఇసుక పరిస్థితి అంటే 5000 ఉంది, 7000 అమ్మారు, అన్ని జరిగినాయి. అన్ని మేము పట్టించుకోకూడదు. మాకు పనులు ఏంటేమో. ఇప్పుడైతే పనులు బాగున్నాయి, మాకైతే బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 8 నెలలు అవుతుంది. నెంబర్ 8 నెలలకే నెంబర్ 1 అంటున్నారు. అంత బాగా ఏం చేశారు? మాకు మాత్రం పని దొరికితే చాలండి. మేము చేయని పని మేము చేస్తేనే మా తరపున 100 మంది బతుకుతారు. నేను టాబీ మేస్తాను. ప్రతి బిల్డింగ్ ని మొదలు పెడితేనే కార్పెంటర్ కానీ, చెక్క సెంటర్ కానీ, రాడ్ బిల్డింగ్ కానీ అన్ని మా వల్లే వస్తాయి. మరి మా వల్ల 100 మంది బతుకుతున్నారుగా. 100 మంది అంటే 50 మందిలో 50 మంది 50 కుటుంబాలు బతికినట్టేగా. మరి మాకు కావాల్సింది అదేగా. మేము కోరుకునేది ఏంది? బాబు గారు లేబర్నే చూస్తారు, కానీ కొంతమంది అర్థం చేసుకోవాలి. అంటే బాబు గారు ఓన్లీ డబ్బున్నలే చూస్తాడు, ఆ సామాజిక వర్గం వల్లే చూస్తాడు, అంటే కంపెనీలు వాళ్ళే చూస్తాడు, కానీ పేదవాళ్ళు పట్టించుకోడు. జగనే పేదవాళ్ళు పట్టించుకోండి అంటున్నారు కదా. మరి ఏమి ఇచ్చారండి? వాళ్ళని ఇచ్చారని చెప్పమండి. మా డబ్బు మాకు ఖర్చు పెట్టి మాకు ఇస్తే మాకెందుకు ఉపయోగం అండి? మా డబ్బేగా. మేము ఇచ్చిన డబ్బులే మాకు ఇచ్చి మా మీద వేస్తే ఎలాగా? ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? మా డబ్బులు మాకు ఇచ్చి అప్పులు చేసి మాకు అవసరమా? మాకు మా డబ్బుల్లో కూడా తీసుకున్నారు. ఏది? లేబర్ ఆఫీస్ డబ్బులు కూడా అవి మా డబ్బులేగా. ఎవరన్నా ఇచ్చారా? మేము నెల 100 కట్టుకున్నాం, 50 కట్టుకున్నాం. మా ఎవరి కోసం కట్టుకున్నాం? మా డబ్బుల కోసమే. మాకు ఎంతవరకు రూపాయి వచ్చిందా? చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా రూపాయి ఇచ్చారా? ఎవరీ లేదు. మరి బాబు గారు వచ్చారు, చేస్తా అన్నారు, అడిగాము. లోకేష్ గారు వచ్చారు, మా ఇళ్ళ కాడికి వచ్చారు, మేము అడిగాము. మాకు తిట్టుకోవాల్సిన ఇల్లు వచ్చింది, అడిగాము. తీపిస్తానమ్మా అన్నారు. నిలబెట్టుకుంటే చూస్తాం, లేదనుకో ఇంకోసారి మారుస్తాం. మాకు నిలబెట్టుకోవడం కోసం కావాలి. నిలబెట్టడానికి ఎవరు అనుకుంటా? లోకేష్ గారు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు వచ్చారు, మాకు కాలువ కొట్టించేసారు, చేశారు. కరెంటు పనులు చేపిస్తున్నారు. చేసినప్పుడు అడుగుతాం, దేనికైనా అడగాలి కాబట్టి అడుగుతాం. మాకైతే మంచి జరుగుతుంది, జరిగితే మంచి. ఏదైనా తేడా పడింది అనుకో, నేను ఒక్కనే కాదుగా, 10 మందితో సమానం. 10 మందిలో నేను ఒక్కడిని. బ్రదర్ మీ పేరు? నా పేరు యశ్వంత్. ఏం చేస్తుంటా బ్రో? నేను చదువుకున్న స్టూడెంట్. బ్రో ఎలా ఉందంటావు? మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ లేకుండా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారో, జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళకి ఈ గవర్నమెంట్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తావు? అలాగే ఐటీ మినిస్టర్ లొకేషన్ కాబట్టి 20 lakhs జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నారు కాబట్టి దానికి భయపడట్లేదు. నమ్మకంగా ఇస్తారని అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చెప్తారు, చాలా హామీలు ఇస్తారు, అన్ని నెరవేర్చారు కదా. సో కాన్ఫిడెన్స్ ఉంది ఈయన తీసుకురాగలరని. ఐటీగా మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి నో డౌట్. దానికి గతంలో ఎట్లా ఉండేది? ఐటీ మినిస్టర్ కావచ్చు, గత గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళంతా కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు గతంలో. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అయితే లేదు. మాక్సిమం అలాంటి చదువుకున్న స్టూడెంట్స్ అయితే మాక్సిమం అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు, కానీ లొకేషన్ మాత్రం మన ఏపీలోనే తీసుకొస్తా అన్నారు కాబట్టి 20 lakhs జాబ్స్ మన ఏపీ వాళ్ళకి అమరావతిలో. గవర్నమెంట్ వచ్చింది కదా, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది? గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు 8 months అవుతుంది. 8 months పరిపాలనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పటికి స్టార్ట్ అయింది చాలా వరకు ఎంప్లాయ్మెంట్, అండ్ కంపెనీస్ కూడా కొన్ని రావడానికి రెడీగా ఉన్నాయండి ఏపీలో. స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే ప్రెసెంట్ ఉన్న ఏపీ సిచ్యువేషన్ కోసం? గతంలో క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి, మీమ్స్ లో కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, చాలా మంది ట్రోల్ చేసేవారు. ఆంధ్ర క్యాపిటల్ అంటే 3 ఆప్షన్స్ పెట్టేవారు. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బాబు గారు చెప్పడం, దానిపైన డెవలప్ చేస్తానని మాట్లాడడం కావచ్చు, ఎలా అనుకుంటున్నారు? అమరావతి అని అందరికి అప్పుడే తెలుసు, కాకపోతే ట్రోల్ చేయాలని చెప్పి చేసేవాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కూడా. కానీ అమరావతి అని మాత్రం మనకు కాన్ఫిడెన్స్ ఉండేది. తెలంగాణ వాళ్ళు మాత్రం మనల్ని ట్రోల్ చేస్తారు. వర్కింగ్ ఎలా ఉంది? ఇప్పుడు 8 months నుండి ఆయన ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు. ఈ రోజుతో కలిపి నాకు తెలిసి ఆయన పాదయాత్ర 2 years అవుతుంది ఉంటుంది కరెక్ట్ గా. ఆయన మాలాంటి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు. వేరే స్టేట్ కి వెళ్లకుండా బెంగళూరు, తెలంగాణ అలా.
పాదయాత్ర వల్ల పార్టీకి కావచ్చు, లోకేష్ గారికి ఏ విధంగా ప్లస్ అయిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు. నేటికి 2 years అయింది పాదయాత్ర స్టార్ట్ చేసి. సో ఎట్లా అనిపిస్తుంది? స్టార్ట్ చేసి 2 years తెలుసుకోగలిగారు అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ప్రాబ్లమ్స్ ఏంటి స్టూడెంట్స్ కి. అందుకే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. ఇలాగా డిఫరెంట్ కైండ్స్ స్కిల్స్ అని స్టూడెంట్స్ కి నేర్పించారు. అలా ప్రతి డిస్టిక్ లో పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అందరూ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి. యూత్ ఎటువైపు ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు వైపు, లోకేష్ వైపు ఉన్నారంటే ఏం చెప్తారు యూత్? సిబిఎన్ సైడ్ సిబిఎన్ అంటే అందరికీ తెలుసు పాత గవర్నమెంట్ గురించి. ఆయన ఏజ్డ్ కదా. సో మీలాంటి యంగ్ అంతా కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి యంగ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపే ఉండొచ్చు మనిషి కొంత ఒక ఇది ఉంది మౌత్. యంగ్ ఉంటే ఏముంది, యంగ్ అయితే పని చేసే వాళ్ళు కావాలి కదా. నిజం కోసం వర్క్ చేసే వాళ్ళు ఉండాలి. ఎదురు వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళు వస్తేనే కదా మనకు కూడా. ఆయన ఈ గవర్నమెంట్ పైన చాలా హోప్స్ తో, అంటే ఈ కూటమి పార్టీల పైన చాలా హోప్స్ తో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. సో గెలిపించినందుకు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నమెంట్. ఫుల్ హ్యాపీ అందరూ.